డియర్ మదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ స్మైల్ వెల్కమ్. ఈరోజు సాఫ్ట్ సాంబార్ కోసం కావాల్సిన కూరగాయల ముక్కలు మీకు నచ్చినవి తీసుకోవచ్చు. ఈరోజు నేను మునక్కాడ, సొరకాయ, క్యారెట్, బెండకాయ, 2 చిన్న టమాటాలు అండ్ ముఖ్యమైనవి దోసకాయలు. ఈ సైజు దోసకాయలు 2 తీసుకున్నాను. వీటిని పీల్ చేసుకొని ముక్కలు చేసుకుంటాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ముక్కలు, కొత్తిమీర కాడలు, 4 ఎల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ కలిపి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇందులో ఒకటి ముదిరింది ఉంది దోసకాయ, కాబట్టి నేను కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాను. ఇవన్నీ కలిపి కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు సాంబార్కి పోబెట్టుకొని కూరగాయ ముక్కలన్నీ ఉడికించుకుందాం. కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఉల్లిగడ్డలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేస్తున్నా, లేదంటే ఉల్లిగడ్డలైనా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి జారైతే అన్నీ కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇది కొంచెం మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలు వేస్తాం. ఆ తర్వాత బెండకాయలు సపరేట్గా కొంచెం వేయించి ఇవి మసులుతున్నప్పుడు బెండకాయ, టమాటాలు వేస్తాం. మెంతి వేసుకుంటున్నాం. తర్వాత సొరకాయ ముక్కలు వేసుకుంటాం. మూడు విజిల్స్ వరకు వచ్చినాయి, సరిపోతుంది. 3 విజిల్స్. ఈ ముక్కలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి. ఉట్టిగానే వేస్తున్నా, ఆయిల్ లేకుండా, గమ్ అంతా పోవడానికి బెండకాయలలో. పసుపు, కారం కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో పప్పు వేస్తలేం కాబట్టి, చింతపులుసు కూడా వేస్తలేం కాబట్టి కొంచెమే కారం. సరిపడా ఉప్పు, బెండకాయ ముక్కలు కూడా వేస్తున్నాం. అన్నీ వేసుకొని బాగా కలుపుకొని టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాం. కరివేపాకు మరిగేటప్పుడు మిగతా వేసుకుందాం. ఇది మెత్తగా ఉడికిపోయింది. దీన్ని వాటర్ తీసేసి చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. దోసకాయ ముక్కలు ఉడికించుకున్న నీళ్ళు దీంట్లో పోస్తున్నాను. ఇవి సరిపోవు, ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని మంట పెద్దగా పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. సాంబార్కి ముక్కలు ఎంతవరకు ఉడికించుకుంటే బాగుంటుందో అంతవరకు ఉడికించుకోవాలి. మరుగుతుండేప్పుడు మిగతా కరివేపాకు వేసుకుంటున్నాం. ఇది పప్పులాగా అన్నమాట. ఇందులో మనం పప్పు, చింతపండు వాడతలేము. ఈ దోసకాయలో పులుపు కూడా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కొంచెం సాంబార్ పౌడర్. మామూలు సాంబారు అందరూ తినలేరు, కడుపులో మంట, ఎసిడిటీ ఉన్నవాళ్ళు మామూలు సాంబార్ తినలేరు కాబట్టి ఇలాంటి సాంబార్ అయితే సాఫ్ట్గా ఉంటుంది. తరచూ ఇది చేసుకొని తిన్నట్లయితే మలబద్ధక సమస్యను కూడా తగ్గించుకోవచ్చు అంట. లిక్విడ్ ఫామ్లో తినాలట. మనం రెగ్యులర్గా మనం భోజనం లిక్విడ్ ఫామ్లో ఉండాలి. ఫ్రై కర్రీస్ తగ్గించి ఇలాంటి సూప్ లాగా తింటే ఆరోగ్యానికి మంచిదంట. చివరిగా కొత్తిమీర వేసుకొని దింపుకుంటే సరిపోతుంది. అవసరమైన వాళ్ళు మళ్ళీ పోపు కూడా పెట్టుకోవచ్చు. ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని పోపు పెట్టుకోవచ్చు. మళ్ళీ చూపిస్తున్నా చూడండి, అచ్చం పప్పు వేసినట్టు సేమ్ వచ్చింది చూడండి. ఇది ఇడ్లీ కూడా వాడుకోవచ్చు, బాగుంటుంది.